హలో ఎవ్రీవన్, ఈరోజు మనము కాకరకాయలో ఉల్లిపాయతోని ఒక స్టఫింగ్ని చేసి దాన్ని ఫిల్ చేసుకొని ఒక టేస్టీ ఫ్రైని ప్రిపేర్ చేద్దాం రండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు చేదు ఉండదు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. దీన్ని ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం ముందుగా 1/2 kg కాకరకాయలని తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకొని సైడ్స్ కట్ చేసుకొని నీట్గా పీల్ ఆఫ్ చేసేసేయండి. లైట్గా పీల్ ఉంచినా పర్వాలేదు. వాటిని అన్నిటినీ నేను చూపించిన విధంగా ఒక 1 inch సైజులో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని దాని మిడిల్ పార్ట్ని రిమూవ్ చేసేసేయండి. అన్ని కాకరకాయలని ఇలాగే రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయల్లో చేదు మొత్తం పోవడానికి మనము కొంచెం సాల్ట్, పసుపు వేసేసి బాగా కలిపేసుకొని ఒక 1/2 hour రెస్ట్ ఇవ్వండి. ఈలోపు అందులో వాటర్ లాగా మొత్తం పసరంతా వచ్చేస్తుంది. దాన్ని పిండి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 పావు నూనెను వేసి ఒక 1 teaspoon జీలకర్ర, ఉల్లిపాయలు యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అంతే వెల్లుల్లి రెబ్బలు ఒక 5 వేయండి. తర్వాత కొంచెం చింతపండు వేయండి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసేసుకొని చల్లారనివ్వండి. దీన్ని డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసేసుకోండి. మళ్ళీ తిరిగి అదే ప్యాన్ని స్టవ్ మీద ఉంచేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బాగా ఫ్రై చేయండి. డ్రై రోస్ట్ చేయండి. మళ్ళీ ఈ రోస్ట్ చేసుకున్న ఈ పప్పులు కూడా అదే ఉల్లిపాయలు ఉన్న మిక్సీ జార్కి యాడ్ చేసేసుకొని దాంట్లో సరిపడినంత సాల్ట్, కారం యాడ్ చేసి మిక్సీ చేసుకొని ఒక మెత్తటి పేస్ట్లా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా అలా పక్కన పెట్టుకున్న కాకరకాయల్లో ఉన్న రసాన్ని అంతా పిండేసుకొని వాటిని కూడా రెడీ చేసేసుకోండి. మళ్ళీ స్టవ్ వెలిగించి తిరిగి అదే ప్యాన్ని పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఈ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయలు మొత్తం చల్లగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ ఉల్లిపాయ పేస్ట్ని ఈ కాకరకాయలోకి మొత్తం స్టఫింగ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఆ ఉల్లిపాయ కారాన్ని ఈ కాకరకాయ ముక్కలలోకి మొత్తం కూరుకొని రెడీ చేసి పెట్టుకోండి. అన్ని ముక్కల్లోకి ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి స్టవ్ వెలిగించి మళ్ళీ అదే ప్యాన్ని పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఈ రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయలని నిదానంగా దానిలోకి అరేంజ్ చేయండి. మనము కాకరకాయలోకి పెట్టిన తర్వాత కూడా ఇంకా ఉల్లిపాయ కారం మిగిలి ఉంటే దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఉడికేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. కొంచెం కరివేపాకు కూడా దీనికి యాడ్ చేయండి, మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేయండి, అడుగంటకుండా ఉంటుంది. స్లోగా ఫ్రై చేయండి. ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇక ఫ్రై అయిపోయినట్లే వాటిని తీసేసేయండి. అంతే అండి, సింపుల్గా కాకరకాయ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.